హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను రోజు పెట్టిన వీడియో, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అది వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే మీరు బెల్ మీద క్లిక్ చేస్తేనే అది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అంటే చాలా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఇంగ్లీష్ అనేది. ఓకే, నా ఛానల్లో సిచ్యువేషనల్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఏ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఒక టీచర్తో ఎలా మాట్లాడాలి ఆ ఇంగ్లీష్ ఉంటుంది. ఒక కాయగూర షాప్ దగ్గర ఏం మాట్లాడాలి, సూపర్ మార్కెట్లో ఎట్లా, లైబ్రరీ దగ్గర ఏం మాట్లాడాలి, ఒక మెకానిక్ షాప్ దగ్గర ఎట్లా మాట్లాడాలి, అలాగా ప్రతిదీ. ఒక ఏటీఎం దగ్గర ఎటువంటి మనకి కాన్వర్సేషన్ ఉంటుంది. ఇలా ప్రతిదీ. ఓకే, ఇలా ప్రతి కాన్సెప్ట్ నా వీడియోలో మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా 41 days మీకు ఆల్రెడీ కోర్సు పెట్టాను ఫ్రెండ్స్. అది మీరు చూస్తే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ తీసుకోవడం, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ నేనే మీతో ఇంటరాక్ట్ అవుతాను సిచ్యువేషనల్ ఇంగ్లీష్తో. ఒక స్ట్రక్చర్ తీసుకోవడం, దాని మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు ఇవ్వడం, తర్వాత మీరు ఇంకా ఓన్గా క్రియేట్ చేసుకుంటారు. అంటే మీకు తెలియకుండానే మీరు గ్రామర్ కూడా నేర్చేసుకుంటారు, స్ట్రక్చర్ నేర్చేసుకుంటారు. ఇంగ్లీష్లో ఇంకా ఎప్పుడు మర్చిపోరు. ఈజీగా చాలా సునాయాసంగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు. ఓకేనా? దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించి మీరు వారం చివరిలో ఏం చేస్తారు అంటే వీకెండ్. మన ఇంగ్లీష్లో వీకెండ్, వీక్ ఎండ్ అంటే వారం చివర. ఓకే, వీకెండ్లో ఏం చేస్తారు మీరు అంటే శనివారాన్ని ఆదివారాన్ని ఈ 2 daysని కలిపి మనం వీకెండ్ అంటాం. ఓకే, సో మనం తెలుగులో మాట్లాడంటే వారం చివరిలో. ఓకే, మీరు వారం చివరిలో ఏం చేస్తారు అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీరు అంటే టీవీ చూస్తారా, లేకపోతే పుస్తకాలు ఏమైనా చదువుతారా, ఏదైనా స్విమ్మింగ్ చేస్తారా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా బీచ్కి వెళ్తారా, ఇలా ఏముంటాయి కదా వారం చివర ఖాళీ. అంటే మీ యొక్క ఆ సెలవు సమయంలో వారం చివర మీరు ఏం చేస్తారు అని ఇంగ్లీష్లో మీరు ఎలా చెప్పాలి, అదే ఈరోజు మన కాన్సెప్ట్. ఇక మనం టైం వేస్ట్ చేయొద్దు, చాలా సింపుల్ సునాయాసంగా మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వాట్ డు యూ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీరు వారం చివరిలో ఏం చేయడానికి ఇష్టపడతారు? ఐ లైక్ టు రీడ్. నాకు చదవడం అంటే ఇష్టం. వాట్ డస్ కుమార్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? వారం చివరిలో కుమార్ ఏం చేయడానికి ఇష్టపడతాడు? హీ లైక్స్ టు గో టు ద సూపర్ మార్కెట్. అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం అంటే ఇష్టం. వాట్ డస్ రవి లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? రవికి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? హీ లైక్స్ టు ప్లే వాలీబాల్. అతనికి వాలీబాల్ ఆడటం అంటే ఇష్టం. వాట్ డస్ నాని లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? నానికి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? హీ లైక్స్ టు గో టు ద బీచ్. అతనికి బీచ్కి వెళ్ళడం అంటే ఇష్టం. వాట్ డస్ రమేష్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? రమేష్కి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? హీ లైక్స్ టు మీట్ హిజ్ గర్ల్ ఫ్రెండ్. తన గర్ల్ ఫ్రెండ్ కలవడం అంటే ఇష్టం అతనికి. వాట్ డు యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? నీకు నీ స్నేహితులకి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? వీ లైక్ టు చాట్ ఆన్లైన్. మాకు ఆన్లైన్లో చాట్ చేయడం అంటే ఇష్టం. వాట్ డస్ యువర్ మదర్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీ మదర్కి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? షీ లైక్స్ టు కుక్. ఆమెకు వంట చేయడం అంటే ఇష్టం. వాట్ డస్ యువర్ బ్రదర్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీ బ్రదర్కి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం?
హీ లైక్స్ టు ప్లే క్రికెట్. అతనికి క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. వాట్ డస్ యువర్ ఫాదర్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీ నాన్నగారికి వారం చివరిలో ఏం చేయడం అంటే ఇష్టం? హీ లైక్స్ టు ప్లే చెస్. అతనికి చెస్ ఆడటం అంటే ఇష్టం. వాట్ డూ యూ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? నీకు వారం చివరిలో ఏం చేయడం ఇష్టం? ఐ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం. వాట్ డస్ యువర్ సిస్టర్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీ సిస్టర్కు వారం చివరిలో ఏం చేయడం ఇష్టం? షీ లైక్స్ టు స్విమ్. ఆమెకి ఈత కొట్టడం అంటే ఇష్టం. వాట్ డస్ ప్రియా లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? వారం చివరిలో ప్రియాకి ఏం చేయడం అంటే ఇష్టం? షీ లైక్స్ టు ప్లే ద పియానో. పియానో వాయించడం ఆమెకి ఇష్టం. వాట్ డస్ కుమార్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? వారం చివరిలో కుమార్కి ఏం చేయడం ఇష్టం? హీ లైక్స్ టు డ్రైవ్ అ కార్. అతనికి కారుని డ్రైవ్ చేయడం ఇష్టం. వాట్ డస్ యువర్ ఫ్రెండ్ లైక్ టు డూ ఆన్ ద వీకెండ్? మీ స్నేహితుడికి వారం చివరిలో ఏం చేయడం ఇష్టం? హీ లైక్స్ టు రైట్ లెటర్స్. అతనికి ఉత్తరాలు రాయటం అంటే ఇష్టం.